ఇవాళంటే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొట్టి వీడియోలు తీస్తున్నా వీరోచితంగానే ఉంది. అట్లాగే తలకాయలు పగలగొడుతున్నా లేకపోతే కనుక ఆస్తులు ధ్వంసం చేస్తున్నా వీరోచితంగా ఉంది. అదే సందర్భంలో టీచర్లను బూతులు తిట్టినా వీరోచితంగానే ఉంది. కానీ ఇదివరకు చిన్న ఇన్సిడెంట్ జరిగినా బాగా ఎక్స్పోజ్ అయ్యేది. చిన్నదేంటి అదైనా తప్పే, ఒకళ్ళ మీద దాష్టికం చేసేటప్పుడు ఎప్పుడైనా తప్పే. ఒకసారి గుర్తు తెచ్చుకుంటే నేను గతంలోనే సుబ్బారావు గుప్తా ఎవరైతే ప్రకాశం జిల్లాలో అక్కడ ఉన్నటువంటి బాలినేని అనుచరుడు తీసుకెళ్ళి అతన్ని కొట్టినటువంటి ఘటన వాళ్ళే సోషల్ మీడియాలో పెట్టినటువంటి దాంట్లో ఇంత రాక్షసత్వం ఏంటి అన్నటువంటిది నేనే ప్రొజెక్ట్ చేశాను. అప్పుడు అతను తీసుకొచ్చి ఇంటర్వ్యూ కూడా చేశాం, ఇట్లాంటి రాక్షసత్వం ఏంటి అన్నటువంటి. ఇప్పుడు ఆ సుబ్బారావు గుప్తా ఇప్పుడు ప్రభుత్వం మారిన నేపథ్యంలో రోడ్డెక్కారు. నగరంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వేదికగా చేసుకుని బాలినేని మీద విరుచుకుపడ్డాడు. నగరంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు పెట్టుకొచ్చారు. బెదిరించి అదిరించి అధికార మదంతో మూపించావు, ఇప్పుడు నీకు దమ్ముందా రా చూసుకుందామంటూ ఫ్లెక్సీల ద్వారా బాలినేనికి సవాల్ విసిరాడు. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పేరుతో RRR లెనిన్ హైప్ క్లాత్ షోరూమ్ ఇప్పుడు ఓపెన్ చేశాడు తనే. RRR లెనిన్ హైస్ క్లాత్ షోరూమ్ అంటూ RRR కోరిక మేరకే తాను RRR లెనిన్ క్లాత్ షోరూమ్ ఓపెన్ చేశానంటూ గుప్తా చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో గతంలో బతుకుదామని బట్టల షాప్ పెడితే తను బెదిరించాడని, ప్రజానాయకుడు అంటే బెదిరిపోవడం కాదని పోరాడేవాడే నాయకుడు అంటూ హితోపదేశం చేశాడు గుప్తా. ఎక్కడైతే తాను అవమానం పాలయ్యానో కక్షగట్టి తన షాపును ముయించారో అదే చోట ఇప్పుడు రొమ్ము విరిచి నిలబడ్డానన్నాడు. 2-3 రోజుల్లో బాలినేని వ్యక్తిగత అక్రమాలకు సాక్ష్యాధారాలు మ్యాపింగులతో సహా సంచలన విషయాలను త్వరలో బయటపెట్టి రోడ్డుపైకి ఏడ్చబోతున్నానని చెప్పుకొచ్చారు. 2029 కాదు కదా 2034లో కూడా బాలినేనికి అధికారంలోకి రాబోడని జోస్యం చెప్పుకొచ్చారు. ఒంగోలులో ఈ ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిస్తున్నాయి.